హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈరోజు అయితే మనము పెంచలకోనకి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మనం అయితే తిరుపతిలో అయితే స్టార్ట్ అయ్యాము కదా. తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది ఏర్పాటు వస్తుంది, తర్వాత మనకి వెంకటగిరి అయితే వస్తుంది, తర్వాత రాపూర్, తర్వాత పెంచలకోనకి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లాలో అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఈ గుడి అనేది చాలా డెవలప్ చేశారు. ముందు చాలా విధంగా కొండలు అయితే ఉండేది. ఈ గుడి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చేదానికైతే ఇక్కడికైతే వచ్చేసాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. స్వామి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసిన తర్వాత శిల అయితే అయిపోయారంట. అందుకోసం అనేసి అయితే మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రదేశం పేరు పెంచలకోన. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైంది. ఇక్కడికి రావాలి అంటే నెల్లూరు నుంచి అయితే 70 కిలోమీటర్లు ఉంటుంది పెంచలకోనకి, తిరుపతి నుంచి అయితే 110 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఈ రెండింటికి మధ్యలో మనకి రాపూర్ అనేది కలుస్తుంది. సో రాపూర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి పెంచలకోనకి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ బైపాస్ రోడ్ అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో అప్ టు ఎండ్ వచ్చేంత వరకు లాస్ట్ 3 కిలోమీటర్స్ అనేది చాలా ఫారెస్ట్ ఏరియా ఇక్కడంతా. సో అక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఈవినింగ్ బిఫోర్ 7 వచ్చేటట్టుగా అయితే ఎవరైనా రావాలనుకుంటే అయితే ప్లాన్ చేసుకోండి. చాలా మంచి ఏరియా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా మీరైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్యామిలీతో వస్తే. ఇప్పుడు మనం ఈ పెంచలకోనకి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది అయితే చూద్దాం. ఈ పెంచలకోనని పూర్వం చెంచులకోన అని అనేవారు. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో చెంచులు నివసించేవారు. ఇక్కడ కొండలు ఎస్ షేప్ అంటే పాము ఆకారంలో అయితే ఉంటాయి. ఈ మహావిష్ణువు కృతయుగంలో ప్రహ్లాదుని రక్షించిన తర్వాత హిరణ్యకశిపుని సంహరించి వెలుగొండల కీకరాణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తూ ఉంటాడు. అలా సంచరిస్తున్న సమయంలో నరసింహస్వామి చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మిని తన చెల్లికత్తలతో అడవిలో విహరిస్తూ విహరిస్తున్న సమయంలో చెంచులక్ష్మి నరసింహస్వామిని భీకర రూపాన్ని చూసి వారు అందరూ పారిపోతారన్నమాట. చెంచులక్ష్మి మాత్రం అలా చూసి భయపడకుండా నిలబడిపోయింది, అలానే ఉండిపోతుంది. అప్పుడు చెంచులక్ష్మి ధైర్య సాహసాలు చూసి ముక్తుడైన స్వామి వారి చెంచురాజుకు కప్పం చెల్లించి, అంటే వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే చెల్లిస్తారు అనమాట. రాజుకి అమౌంట్ అయితే చెల్లించి చెంచులక్ష్మిని లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి చేసుకుంటాడనమాట. అలా పెళ్లి చేసుకొని చెంచులక్ష్మిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని శిల అయితే అయిపోతారు. అందుకే పెంచలకోనలో స్వయంగా వెలిశారు అని చెబుతారు. అందుకే స్వామివారిని పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారికి కూడా ఇంకో చిక్కు వచ్చి పడిందండోయ్. స్వామివారు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నాక అది తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారి కోపంతో ఏటి అవతల గట్టుకైతే వెళ్ళిపోతారనమాట. అంటే ఈ మధ్యలో మనం ఏటిని అయితే చూడొచ్చు. ఈ పక్క స్వామివారి గుడి ఉంటుంది, ఆ పక్కన వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. సో మనం అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏర్ అనేది ఈ 2 గుళ్ళ మధ్య ప్రవహించేదైతే మనం చాలా క్లారిటీగా అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కొండి కాసుల వాడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ పెంచలకోనలోని గర్భగుడి 2020 సంవత్సరం నాటికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్న పురాణాలు అవన్నీ చూసినప్పుడు మనకైతే క్లారిటీగా 700 సంవత్సరాల ముందైతే ఈ గుడి కట్టారని అయితే మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ శిల అయిపోయిన స్వామిని ఎలా కనుగొన్నారని అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పెంచలకోనకి దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయి గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ ఈ పెంచలకోన అడవిలోకి అయితే వస్తాడు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఒక వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి ఇక్కడ నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడే వెలసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి గుడి కట్టాలని అయితే చెప్తాడు. అప్పుడు చెప్పి ఆ కాపరిని వెనుతిరగకుండా వెళ్ళాలని కూడా చెప్తాడు. ఆ తర్వాత బోయి కాపరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి ఆ స్వామిని చూసిన వెంటనే స్వామి శిల అయితే అయిపోతాడు. ఈ ప్రదేశంలో ఉండడానికి కమ్యూనిటీ వైజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ సంఘం అయితే ఉంటుంది. వాళ్ళకి సపరేట్గా అయితే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఉండాలనుకున్నా ఇక్కడ ఉండి ఒక 2 డేస్ 3 డేస్ అయినా ఉండి రూమ్స్ తీసుకొని ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇక్కడ ఫుడ్ అన్ని ప్రాబ్లం అవుతుందని ప్రతి ఒక్కరికి అనుకుంటారేమో. చిన్న హోటల్స్ అయితే ఉంటాయి, పెద్ద 5 స్టార్ హోటల్స్ అయితే ఇక్కడ పెంచలకోనలో అయితే ఉండవు. మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇక్కడ స్వామివారు ఏదైతే ఉన్నారో అక్కడ మనకి నిత్యాన్నదానం అయితే పెడతారు. సో ఎవరైనా భోజనం చేయాలంటే అక్కడ భోజనం చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చాక ఫోన్స్ అనేది నెట్వర్క్ అయితే రాదు. ఒకవేళ ఏమైనా వర్క్స్ ఉంటే ముందుగానే చూసుకొని 2 డేస్ ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఫోన్స్ అయితే ఎట్టి పరిస్థితులలో పనిచేయవు.
బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత మాత్రమే పనిచేస్తాయి. అది కూడా వాళ్ళ అదృష్టం మీదే ఉంటుంది. సో మొబైల్ నెట్వర్క్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. అక్కడ షాపులు అన్నీ అయితే చిన్నపిల్లలకి చాలా అయితే బొమ్మలు అవన్నీ అయితే దొరుకుతాయి. పెద్దోళ్ళకి కూడా మన కావాలంటే కొనుక్కోవచ్చు. గాజులు అవన్నీ దొరుకుతాయి. అక్కడ స్నానం చేయడానికి కూడా కార్నర్ అయితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.